వాయిస్ క్లారిటీ ఉంది కదా? Recording in progress. సో అందరు రెడీనా? నిన్న ఒక టాస్క్ ఇచ్చాను కదా, టుమారో క్వశ్చన్స్ అడుగుతానని. రెడీనా? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, కాన్స్టెంటా చేంజెసా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అంటున్నారు ఇంకెవరో. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంటా చేంజ్? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎవరో 2 స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ పర్ యూనిట్ చేంజెస్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్ నాట్ కాన్స్టెంట్. మీరు ఇంకోసారి రివైజ్ చేయండి, ఒక్క నిమిషం షార్ట్ పెడతాను మీకు. ఒకసారి రివైజ్ చేయండి, ఇది మనం నిన్న చెప్పుకున్న టాపిక్ ఇదంతా. ఒకసారి రివైజ్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మరి కాస్ట్ బిహేవియర్ అంటే డిఫరెంట్గా చూడదండి, మనం నిన్న చెప్పుకున్నదంతా కాస్ట్ బిహేవియర్. పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది, ఒకసారి రివైజ్ చేసేయండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, కాన్స్టెంట్ దగ్గర చేంజెస్ అని చెప్తున్నారు, చేంజెస్ దగ్గర కాన్స్టెంట్ అని చెప్తున్నారు. సో జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. ఓకేనా? సో నిన్న ఇక్కడ దాకా చెప్పుకున్నాం. టోటల్ కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్లో 2 టైప్స్ ఉంటాయి, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్కి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్. ఇంకా ఫర్దర్గా మీకు డీటెయిల్గా వస్తాయండి, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా టోటల్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టాంట్. సో దాన్ని టోటల్ కాస్ట్ అనుకుంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ కొత్త టర్మినాలజీ అండి మీకు, కాస్ట్ డ్రైవర్. కాస్ట్ డ్రైవర్ బాగా వినండి. నేను గుంటూరు నుండి విజయవాడ వెళ్తున్నా, 50 కిలోమీటర్స్ ఉంది, ఓకేనా? ఇది కేస్ 1. కేస్ 2, గుంటూరు టు హైదరాబాద్ వెళ్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 300 కిలోమీటర్స్ అనుకుందాం. నాకు కేస్ 1లో కాస్ట్ ఎక్కువ ఉంటుందా, కేస్ 2లో కాస్ట్ ఎక్కువ ఉంటుందా? అందరు చెప్పాలి ఆన్సర్. కేస్ 2 షోరా? పక్కా? ఎవరైనా నో అనే వాళ్ళు ఉన్నారా? కేస్ 1లో యావరేజ్గా ఒక రేట్ చెప్పండి, ఎంత ఉండొచ్చు 50 కిలోమీటర్స్కి యావరేజ్గా? 100 రూపీసా? 100 రూపీస్ కేస్ 1లో. కేస్ 2లో ఎంత ఉండొచ్చు? 600 ఆర్ 500 యావరేజ్గా. నేను క్యాలిక్యులేట్ ప్రొపోర్షనల్గా చెప్పనట్లేదు, యావరేజ్గా. ఇవి టికెట్ ప్రైజెస్ అనుకుందాం. గుంటూరు టు విజయవాడ 100 రూపీస్ అనుకుందాం, గుంటూరు టు హైదరాబాద్ 600 రూపీస్ అనుకుందాం. నాకు ఒకటే డౌట్ ఏమంటే, మనం వెళ్తున్నది బస్సులోనే కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్ఆర్టీసీని అనుకుందాం.
దీనికి 100 రూపీస్ ఎందుకు, దీనికి 600 రూపీస్ ఎందుకు? రెండింటికి 100 రూపీస్ ఉండొచ్చు కదా. డిస్టెన్స్ వేరీ ఉంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా? సో ఇక్కడ డిస్టెన్స్ అనే వాటిని దేంట్లో రిప్రజెంట్ చేస్తాం? కిలోమీటర్సే కదా. ఇక్కడ ఈ కిలోమీటర్స్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. అంటే దేని వల్ల అయితే కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందో, ఇక్కడ మన కేసులో దేని వల్ల ఇంక్రీజ్ అవుతుంది కాస్ట్? కిలోమీటర్స్ ఎక్కువ ఉండడం వల్లే కదా కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ కిలోమీటర్స్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. చదవండి. ఎనీ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ ద కాస్ట్. ఇప్పుడు కిలోమీటర్స్ అన్నది కాస్ట్ని ఎఫెక్ట్ చేస్తుందా లేదా? ఇక్కడ Yes, sir. కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయితే కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, కిలోమీటర్స్ తక్కువ అయితే కాస్ట్ డిక్రీజ్ అవుతుంది, అవునా కదా? ఈ సింపుల్గా ఇది క్లారిటీ ఉందా? గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్, ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది. మనకి ఇక్కడ కాస్ట్ డ్రైవర్ ఏంటి? కిలోమీటర్స్, అవునా? కిలోమీటర్స్ మనం దేంట్లో దేని బేసిస్ చెప్తున్నాం? డ్రైవింగ్ చేస్తున్నప్పుడే కదా. అంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు గుంటూరు టు విజయవాడ, గుంటూరు టు హైదరాబాద్ అని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. కాస్ట్ డ్రైవర్లో డ్రైవర్ అని ఉంది, ఓకేనా? డ్రైవర్ అంటే కిలోమీటర్స్. ఈ షార్ట్ కట్ ఎందుకు చెప్తున్నానంటే ఇన్ వరస్ట్ కేసెస్తో మనం ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతాయి. నెక్స్ట్ కాస్ట్ ఆబ్జెక్ట్ అనే టాపిక్ ఒకటి ఉందండి. వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ మనకి రైజ్ అవుతాయంటే, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇందులో కాస్ట్ డ్రైవర్ ఏది, కాస్ట్ ఆబ్జెక్ట్ ఏదని అడుగుతారు. మనకు గుర్తుంటుంది కాన్సెప్ట్, కాకపోతే ఇన్ వరస్ట్ కేసెస్ మనం మీకు మరీ కన్ఫ్యూజ్ అవుతున్నాము అలాంటి టైంలో గుర్తుండాల్సింది డ్రైవర్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది? కిలోమీటర్స్. గుర్తుంటుందా లేదా? Yes, sir. అంటే కిలోమీటర్స్ అన్నది ఎక్కువ అవ్వడం వల్ల కాస్ట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కిలోమీటర్స్ వల్ల కాస్ట్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? సో కాస్ట్ డ్రైవర్ డెఫినేషన్ చదవండి. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి? ఎనీ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ ది కాస్ట్. సో కిలోమీటర్స్ ద్వారా కాస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని కాస్ట్ డ్రైవర్ అంటాం, ఓకేనా? సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ 2 బాక్సెస్ వదిలేసి ఇవి 2 వదిలేయండి. ఓన్లీ ఈ బాక్స్ ప్లస్ ఈ ఎగ్జాంపుల్ మాత్రమే మీరుగా రివైజ్ చేయండి ఒకసారి. సింపుల్. గుంటూరు టు విజయవాడ కిలోమీటర్స్ తక్కువ కాబట్టి కాస్ట్ తక్కువ అవుతుంది. గుంటూరు టు హైదరాబాద్ కిలోమీటర్స్ ఎక్కువ కాబట్టి కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ కిలోమీటర్స్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. కాస్ట్ని ఎఫెక్ట్ చేసేది ఇక్కడ కిలోమీటర్సే కాబట్టి దాన్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. ఒకసారి రివైజ్ చేయండి, మరి కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. కాన్సెప్ట్ చెప్పుకున్నాం, దానికి షార్ట్ కట్గా కాస్ట్ డ్రైవర్ అంటే కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. కిలోమీటర్స్ ఎక్కువ అయితే ఇంక్రీజ్ అవుతుంది, కిలోమీటర్స్ తక్కువ అయితే కాస్ట్ తక్కువ అవుతుంది. మీరు రివిజన్ ఇక్కడ అయిపోవాలండి. మనం ఎలాగో టైం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడే రివిజన్ కూడా అయిపోవాలి. మరి మీరు నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పుడు జస్ట్ ఒక 5 minutes చూసుకున్న రివిజన్ ఈజీ కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇక్కడ రివైజ్ చేయలేదంటే మరి క్లాస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రివైజ్ చేస్తాను అంటే ఇప్పుడు 5 minutes అయ్యేది అప్పుడు 15 minutes అవుతుంది. కావాలంటే ఇక్కడే ట్రై చేస్తున్నాం, 5 minutes అయిపోతుంది నెక్స్ట్ రివిజన్ మీకు. ఓకేనా? రివైజ్ చేశారు అందరూ? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఇదే కదా మంది కాస్టింగ్ పార్ట్ 1. నాకు ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 10 రూపీస్ అవుతుంది. కాస్ట్ నేను ఇంకా అయ్యేదండి. నేను ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే 10 రూపీస్ కాస్ట్ అవుతుంది, ఓకేనా? ఒకటి ప్రొడ్యూస్ చేయడానికి. ఇప్పుడు 5 ప్రొడ్యూస్ చేయడానికి ఎంత అవుతుంది నాకు? ఎంత అవుతుంది?
50. 10 ప్రొడ్యూస్ చేయడానికి 100. 20 ప్రొడ్యూస్ చేయడానికి 200. ఇక్కడ చూడండి, కాస్ట్ 10 నుంచి 50 అవ్వడానికి, 50 నుంచి 100 అవ్వడానికి, 100 నుంచి 200 అవ్వడానికి రీజన్ ఏంటి? నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కరెక్టా? అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ అయితే కాస్ట్ అన్నది ఇంక్రీజ్ అవుతుందా లేదా? సో ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నది కాస్ట్ని ఎఫెక్ట్ చేస్తుందా లేదా? చేస్తుందా లేదా? కాబట్టి నేను నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని కాస్ట్ డ్రైవర్ అని పిలవచ్చా లేదా? బాగా ఆలోచించండి, పిలవచ్చా లేదా? నంబర్ ఆఫ్ యూనిట్స్ని కాస్ట్ డ్రైవర్గా పిలవచ్చా లేదా? ఎందుకంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ నేను ఇంక్రీజ్ చేస్తే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఈ యూనిట్స్కి తగ్గట్టుగా కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని కాస్ట్ డ్రైవర్ అని అనొచ్చా లేదా నేను? ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్. నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్ కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థమైందా లేదా? ఈ ఎగ్జాంపుల్ నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం ఎక్కువ అయితే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రోడక్ట్ని షిప్ చేయడానికి, షిప్పింగ్ కాస్ట్ అంటాం కదా, డెలివరీ ఛార్జెస్ అని. నేను ఒక ప్రోడక్ట్ని డెలివరీ చేయడానికి నాకు 100 రూపీస్ అవుతుంది, డెలివరీ ఛార్జెస్ అనుకోండి, ఓకేనా? అంటే నేను ఇంకర్ అయ్యే కాస్ట్ అది. ఒక కస్టమర్కి ప్రోడక్ట్ని డెలివరీ చేయాలంటే నాకు 100 రూపీస్ అవుతుంది. ఇలా 2 మెంబర్స్ చేయాలంటే ఎంత అవుతుంది? 4 మెంబర్స్ చేయాలంటే 7 మెంబర్స్ చేయాలంటే ఇక్కడ 100 నుంచి 200కి, 200 నుంచి 400, 400 టు 700 ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? నెంబర్ ఆఫ్ షిప్మెంట్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతున్నాయి, కరెక్టా? నెంబర్ ఆఫ్ మెంబర్స్ అన్న, నెంబర్ ఆఫ్ షిప్మెంట్స్ అన్న ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాం. నెంబర్ ఆఫ్ షిప్మెంట్స్ అన్నవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల కాస్ట్ అన్నది ఇంక్రీజ్ అవుతుందా లేదా? సో దీన్ని నేను కాస్ట్ డ్రైవర్ అనొచ్చా లేదా? సో సింపుల్గా మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అవి. మనం 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఒకటి కిలోమీటర్స్, ఈ ఎగ్జాంపుల్ కిలోమీటర్స్ చెప్పుకున్నాం. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా చెప్పుకున్నాం, నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్ కూడా ఎలాగో చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నవి చేంజ్ అవుతాయో అది ఆటోమేటిక్గా కాస్ట్లో కూడా చేంజ్ వస్తుంది. ఇలా చేంజ్ వచ్చే వాటిని కాస్ట్ డ్రైవర్ అంటాం. గుర్తుంటుందా? ఏమైనా టాపిక్ చాలా డిఫికల్టీగా ఉందేమన్నా? ఇది చాలా సింపుల్. చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్. ఒక్క నిమిషం. చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్ విల్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్. ఇప్పుడు చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్స్ మనం చెప్పుకున్న దాంట్లో కాస్ట్ డ్రైవర్స్ ఏంటండి? ఫస్ట్ వన్ కిలోమీటర్, సెకండ్ వన్ థర్డ్ వన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ అంతే. ఇవి చేంజ్ అవడం వల్ల టోటల్ కాస్ట్ చేంజ్ అవుతుందా లేదా? అదే థర్డ్ బాక్స్లో చెప్పారు. చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్ విల్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్. సో ఓవరాల్గా ఒక్కసారి ఆ చార్ట్ చదవండి, ఇప్పుడు మీకు టోటల్ క్లారిటీ వస్తుంది. దేనికి కాస్ట్ డ్రైవర్ అంటాము, దేంట్లో ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏ టోటల్ కాస్ట్ చేంజ్ అవుతుంది. ఒక్కసారి ఆ చార్ట్ మొత్తం చదవండి. చెప్పండి, కాన్సెప్ట్ ఏమైనా డిఫికల్ట్గా ఉందా మీకు? కానీ మీరు రివైజ్ చేయకపోతే నేను ఆఫ్టర్ 2 days అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకన్నది కాస్ట్ ఆబ్జెక్ట్ చెప్పిన తర్వాత మాట్లాడతాం. ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు మీరు రివైజ్ చేయకపోతే. నేను ఏం చెప్తానంటే మీకు కాన్సెప్ట్ బాగా గుర్తుండాలంటే దానికన్నా ముందు మనం చెప్పే ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ గుర్తుంటే కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే మనం కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోతామో అప్పుడు కాన్సెప్ట్లో కూడా కన్ఫ్యూజ్ అవుతాం. మనం కాస్ట్ డ్రైవర్కి 3 ఎగ్జాంపుల్స్ ఏం చెప్పండి ఒకసారి. ఫస్ట్ వన్
కిలోమీటర్స్. సెకండ్ వన్, number of థర్డ్ వన్, వాటిని కాస్ట్ డ్రైవర్ అని ఎందుకు అంటున్నాం? మనం కాస్ట్ డ్రైవర్కి ఏవైతే ఎగ్జాంపుల్గా చెప్పుకున్నామో అవి చేంజ్ అయితే ఆటోమేటిక్గా టోటల్ కాస్ట్లో కూడా చేంజెస్ వస్తున్నాయి, అవునా కదా? Yes, sir. కాబట్టి అది కాస్ట్ డ్రైవర్ అంటాం. దాని డెఫినేషన్ ఏంటంటే ఇదే, ఎనీ ఫ్యాక్టర్, అది ఏదైనా అవ్వచ్చు. మనం చెప్పుకున్న 3 అనేవి జస్ట్ ఎగ్జాంపుల్స్. ఎనీ ఫ్యాక్టర్ దట్ అఫెక్ట్స్ ద కాస్ట్, కాస్ట్ని ఎఫెక్ట్ చేస్తే మాత్రం ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా వాటిని కాస్ట్ డ్రైవర్ అంటాం. పాయింట్ క్లియరా? yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కాస్ట్ ఆబ్జెక్ట్. ఇంతకుముందు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసాం? Cost. Guntur to Hyderabad to Vijayawada. గుంటూరు టు విజయవాడ, గుంటూరు టు హైదరాబాద్. దీనికి 50 కిలోమీటర్స్, దీనికి 300 కిలోమీటర్స్. కరెక్టా? ఈ కిలోమీటర్స్ని ఏమంటున్నాం? కాస్ట్ డ్రైవర్స్. ఈ డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కాస్ట్ ఆబ్జెక్ట్స్ అంటాం, అంతే, సింపుల్. డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్ట్ ఆబ్జెక్ట్స్ అంటాం. పాయింట్ అర్థమవుతుందా? మనం ఏ పర్పస్ కోసం అయితే మనం కాస్ట్ ఇంకర్ అవుతున్నామో, మనం ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నామో, డెస్టినేషన్ విజయవాడ రీచ్ అవడానికి ఇంకర్ అవుతున్నాం, టికెట్ కాస్ట్ ఉంది, అవునా కదా? Yes. సో ఆ డెస్టినేషన్ పాయింట్ ఏదైతే ఉందో, ఫైనల్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏమైనా ఉంది ఇక్కడ? నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ అన్నది కాస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి కాస్ట్ డ్రైవర్ అంటాం. మనం ఎక్కడికి రీచ్ అవ్వాలి? డెస్టినేషన్ విజయవాడ ఆర్ హైదరాబాద్. విజయవాడ హైదరాబాద్ని కాస్ట్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకేనా? Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాస్ట్ ఆబ్జెక్ట్ ఎనీథింగ్ ఫర్ విచ్ కాస్ట్ డేటా ఈజ్ అక్యుములేటెడ్. అక్యుములేటెడ్ అంటే యాడ్ చేయడం అండి, అక్యుములేట్ చేయడం. అన్ని దేని పర్పస్ కోసం అయితే మనం కాస్ట్ అన్నది ఇంకర్ అయ్యామో, ఆ ఇంకర్ అయిన దేనికోసం అయితే ఇంకర్ అవుతామో ఆ ప్రోడక్ట్ని, ఆ ఎండ్ డెస్టినేషన్ పాయింట్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. సేమ్ మనం ఇంతకుముందు చెప్పుకునే ఎగ్జాంపుల్ ఇది వద్దు, ఇంకోటి రాద్దాం. ఒక యూనిట్కి 10 రూపీస్, 2 యూనిట్స్కి 20, 3 యూనిట్స్కి 30. ఇక్కడ కాస్ట్ డ్రైవర్ ఏంటి? కాస్ట్ డ్రైవర్ వచ్చేసి నంబర్ ఆఫ్ యూనిట్స్. కరెక్టా? మరి కాస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? యూనిట్స్, అంతే కదా? ప్రోడక్ట్స్, సింపుల్. యూనిట్స్ అన్నా ప్రోడక్ట్స్ అన్నా ఒకటేనండి. మనం ఫస్ట్ కేసులో 1 ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 10 రూపీస్ ఇంకర్ అవుతున్నాం. మన ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి? ఫైనల్ రిజల్ట్ వచ్చేది ఏంటి? ప్రోడక్టే కదా. ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కదా కాస్ట్ ఇంకర్ అవుతున్నాం. అలాంటప్పుడు ఫైనల్గా మనకు వచ్చే ఆబ్జెక్ట్ ఏంటి? ప్రోడక్టే కదా ప్రొడ్యూస్ అయ్యేది. Yes, sir. ఇక్కడ 2 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఇక్కడ 3 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో మనకి ఎండ్ రిజల్ట్ ఏది వస్తుంది? ప్రోడక్టే కదా. Yes. సో ప్రోడక్ట్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని Cost driver. కాస్ట్ డ్రైవర్ అంటాం. 2 టర్మినాలజీస్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎక్కడ. సింపుల్గా కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఎండ్ రిజల్ట్, అంతే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఏదైతే ప్రోడక్ట్ అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. మనం దేనికోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతున్నామో దాన్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. దేనికోసం కాస్ట్ ఇంకర్ అవుతున్నాం? అవుట్పుట్ కోసమే కదా. ప్రోడక్ట్ అనేది ఎండ్ అవుట్పుట్టా కదా? Yes, sir. ఆ ప్రోడక్ట్ కోసమే కాస్ట్ ఇంకర్ అవుతున్నాం కాబట్టి దాన్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఏదైతే కాస్ట్ని ఇంక్రీజ్ చేస్తుందో, నంబర్ ఆఫ్ యూనిట్స్ పెంచుకుంటూ పోతే టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదా? దాన్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ప్రోడక్ట్ లైన్, కస్టమర్స్, జాబ్స్, ఆర్గనైజేషన్స్, బిజినెస్ యూనిట్స్. ప్రోడక్ట్ లైన్ అంటే ఏం లేదండి, డిఫరెంట్ బిజినెసెస్ అని. మీరు దాని గురించి రావాల్సిన అవసరం లేదు. కస్టమర్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కస్టమర్, నేను షిప్పింగ్ కాస్ట్ ఇంకర్ అవుతున్నాను కదా. నంబర్ ఆఫ్ షిప్పింగ్స్ ఇంక్రీజ్ అవుతే, నంబర్ ఆఫ్ షిప్మెంట్స్ ఇంక్రీజ్ అయితే కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది.
ఈ షిప్పింగ్ అన్నది ఎవరి కోసం చేస్తున్నాను నేను? ఆ కస్టమర్ ఏమవుతాడు? కాస్ట్ ఆబ్జెక్ట్, అంతే, సింపుల్. నంబర్ ఆఫ్ షిప్మెంట్స్ అన్నవి కాస్ట్ ఇంక్రీజ్ చేస్తాయి కాబట్టి దాన్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. మనం నంబర్ ఆఫ్ షిప్మెంట్స్ అన్నవి ఎవరికి చేస్తున్నాం? కస్టమర్. ఎండ్ రిజల్ట్ వాళ్ళే కదా, కస్టమర్సే కదా. ఆ కస్టమర్లు వచ్చేసి కాస్ట్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకేనా? సింపుల్గా 2 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి అంతే. ఒకటి కిలోమీటర్స్ వైజాగ్ హైదరాబాద్, సెకండ్ వన్ ప్రోడక్ట్, థర్డ్ వన్ కస్టమర్. మిగతావన్నీ మీరు కావాలంటే గుర్తుపెట్టుకోవచ్చు, ప్రతి ఎగ్జాంపుల్ అనలైజ్ చేసుకోవచ్చు. బట్ మనం బేసిక్గా 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ప్రతి దానికి. కాస్ట్ ఆబ్జెక్ట్కి 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, కాస్ట్ డ్రైవర్కి 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి కాస్ట్ ఆబ్జెక్ట్ మాత్రం రివర్స్ చేయండి, కాస్ట్ డ్రైవర్ కాసేపు పక్కన పెట్టేయండి. ఓన్లీ కాస్ట్ ఆబ్జెక్ట్ మాత్రం రివర్స్ చేయండి. ఓన్లీ కాస్ట్ ఆబ్జెక్ట్. కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడైనా? విక్రాంత్ మీరు ఒకసారి మ్యూట్ చేసుకోరా, మీది డిస్టర్బెన్స్ వస్తుంది, రికార్డింగ్లో అలాగే రికార్డ్ అవుతుంది అది. మీరు మాట్లాడేటప్పుడు మరి అన్మ్యూట్ చేయండి, నో ప్రాబ్లం. అలా నెక్స్ట్ వీక్ ఆఫ్లైన్కి వస్తామన్నారు, ఎంతమంది ఒకసారి మెసేజ్ చేయండి. ఆఫ్లైన్కి ఎవరెవరు వస్తున్నారు? టెంపరీగా ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు, నెక్స్ట్ వీక్ ఆఫ్లైన్కి వచ్చేవాళ్ళు, నెక్స్ట్ వీక్ కాకపోయినా ఫర్దర్గా. అందరూ ఆన్లైనేనా మీరు? ఓకే. సో కాస్ట్ ఆబ్జెక్ట్ అర్థమైందా? ఆన్లైన్, ఓకే. సరే, ఇప్పుడు ఒక్కసారి కాస్ట్ డ్రైవర్ని, కాస్ట్ ఆబ్జెక్ట్ని ఒక్కసారి రివైజ్ చేయండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు పాయింట్స్. మనం దేన్ని కాస్ట్ డ్రైవర్ అని చెప్పుకున్నాం, దేన్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. ఆన్లైన్, ఓకే. ఓకే, ఆఫ్లైన్ అయితే మెసేజ్ చేయండి, ఆఫ్లైన్ వచ్చేలా ఉంటే మెసేజ్ చేయండి ఒకసారి. ఆన్లైన్ అంటే ఓకే, మీరు రెస్పాండ్ అవ్వలేదంటే దాని మీనింగ్ ఆన్లైన్ అనే. కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్ రెండు ఒకసారి రివైజ్ చేసేయండి. మీకు ఇక్కడ టైం ఇస్తాం కాబట్టి ఇక్కడ రివిజన్ అయిపోవాలండి. మీరు సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వల్ల ఈరోజు రివిజన్ చేయకపోయినా టుమారో వచ్చే ముందు ఒక 2 minutesలో రివైజ్ అయిపోతుంది మీరు ఇప్పుడు రివిజన్ చేస్తే. లేకపోతే నెక్స్ట్ టైం మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఇంకా ఏం అర్థం కాలేదంటే మరి ఇంకోసారి వీడియో చూడాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టబుల్, బేసిక్స్ వీడియోస్ మాత్రం, కాస్టింగ్ బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం అట్లీస్ట్ 2 times అయినా వీడియో చూడండి. ఎందుకంటే బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అయిపోతాయి మైండ్లో. బేసిక్స్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. మీకు వన్స్ మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మరి బేసిక్స్ పాయింట్స్ డిస్కస్ చేయాలంటే టైం కుదరదు. మనం ఇంకా బేసిక్స్ పాయింట్స్తోనే ఉంటే ఇంకా ఎప్పుడు మెయిన్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం, అవునా కదా? అక్కడ బేసిక్స్ పాయింట్స్ రివిజన్ కుదరదు మరి. సో ఇప్పుడే స్ట్రాంగ్ అవ్వండి. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లో కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్ వచ్చిందంటే జస్ట్ ఆ వర్డ్ యూస్ చేసి కంటెంట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, మెయిన్ కంటెంట్. అక్కడ మరి కాస్ట్ డ్రైవర్ అంటే రివిజన్ ఉండదు. సో మీరు ఇప్పుడు స్ట్రాంగ్ అయితేనే అప్పుడు ఈజీగా అర్థమవుతాయి. కోర్స్ అవసరమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కాదనట్లేదు, కాకపోతే టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. దానివల్ల మీకు సిలబస్ డిలే అవుతుంది, ప్రిపరేషన్ తగ్గిపోతుంది. అప్పుడు ఫైనల్ ప్రిపరేషన్ టైం ఉంటుంది కదా, ఆ టైం తగ్గిపోతుంది. అది ఓవరాల్గా ఎఫెక్ట్ పడేది మీకే. సో వీలైనంత వరకు బేసిక్స్ అనేవి ఇక్కడే స్ట్రాంగ్ అయిపోండి.
చదివారా రెండు? రిలవెంట్ రేంజ్ నెక్స్ట్ టర్మినాలజీ గుర్తుందా? రిలవెంట్ రేంజ్ ఫిక్స్డ్ కాస్ట్ లో నా క్లాస్ రూమ్ స్ట్రెంత్ వచ్చేసి 50 మెంబర్స్. 40 మెంబర్స్ వస్తే ఈ క్లాస్ సరిపోతుందా లేదా? Yes, sir. రెంట్ వచ్చేసి 2 lakhs పర్ మంత్. 40 మెంబర్స్ వస్తే సరిపోతుందా లేదా? Yes, sir. 20 మెంబర్స్ వస్తే 49 వస్తే Yes, 60 వస్తే ఈ కేసెస్ అన్నింట్లోనూ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత నేను పే చేయాల్సింది? రెంట్ ఎంత? 2 lakhs. 2 lakhs. బట్ ఈ కేసులో 2 lakhs గ్రేటర్ దెన్ 2 lakhs? ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 2 lakhs. ఎందుకంటే అట్లీస్ట్ అడిషనల్ 10 మెంబర్స్ కోసమైనా నేను ఇంకొక బిల్డింగ్ కొనాలి, అవునా కాదా? సో ఫస్ట్ 50 మెంబర్స్ వరకు నేను ఏదైతే బిల్డింగ్ కొన్నానో అప్ టు 50 మెంబర్స్ లిమిట్ ఏదైతే ఉందో దీన్ని రిలవెంట్ రేంజ్ అంటాం. ఓకేనా? వన్స్ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయింది అంటే మన ఫిక్స్డ్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుందా అవ్వదా? చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు చదవండి ఆ పాయింట్ని. రిలవెంట్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీ విత్ ఇన్ విచ్ వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఫంక్షన్స్ రిమైన్స్ వ్యాలిడ్. అసలు ఏంటి వేరియబుల్ కాస్ట్ ఫంక్షన్స్, ఫిక్స్డ్ కాస్ట్ ఫంక్షన్స్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ఫంక్షన్స్ ఏం లేదు, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది? కాన్స్టాంట్. Constant. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ Changes. చేంజెస్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ Constant. కాన్స్టాంట్. టోటల్ వేరియబుల్ కాస్ట్ Changes. చేంజెస్. ఫంక్షన్స్ అంటే ఇవే, ఇంకేం లేదు. సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ బిహేవియర్. విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ 4 పాయింట్స్ వ్యాలిడ్ అంటున్నాడు. విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ 4 పాయింట్స్ అన్నది కరెక్ట్. దాని తర్వాత చేంజ్ అయిపోతుంది అంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఫిక్స్డ్ కాస్ట్ వన్స్ రిలవెంట్ రేంజ్ దాటిన చేంజ్ అవుతుందా అవ్వదా? Yes, sir. వేరియబుల్ కాస్ట్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అన్నది మీకు ఫ్యూచర్లో ఫర్దర్గా వస్తాయి టాపిక్స్, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మరి ఎక్కువ మైండ్లో పెట్టుకోవద్దండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏమి విత్ ఇన్ రిలవెంట్ రేంజ్లో ఈ 4 పాయింట్స్ వ్యాలిడ్. వన్స్ రిలవెంట్ రేంజ్ దాటింది అంటే ఇవి కూడా చేంజ్ అవుతాయి, అంతవరకే. ఓకేనా? ఒక్కసారి చదవండి అది. ఓన్లీ రిలవెంట్ రేంజ్. ఫిక్స్డ్ కాస్ట్ ఎగ్జాంపుల్ పెట్టుకోండి, మిగతా ఏం అవసరం లేదు. జస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ని మాత్రమే మైండ్లో పెట్టుకోండి. మీ పాయింట్స్ అన్నీ నేను కవర్ చేస్తాను, డోంట్ వరీ. ఏమంటే ఫర్దర్ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను క్లారిఫై చేస్తాను. నేను ఫర్దర్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి క్లారిఫై చేయాల్సినవి, అవి క్లారిఫై అయిన తర్వాత మిగతా పాయింట్స్ కూడా క్లారిటీ ఇస్తాను నేను. చదివారా? సో ఇంతవరకు మనం దేని గురించి డిస్కస్ చేసామంతా? మన సబ్జెక్ట్ ఏంటి? మన సబ్జెక్ట్ ఏంటి? కాస్టింగ్. కాస్టింగ్లో కాస్ట్ అంటే ఏంటి, కాస్ట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్లో వేరియబుల్ కాస్ట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి, కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి, ఇది మాత్రమే నేర్చుకున్నాం. ఇప్పుడు కాస్ట్ అయిపోయింది. మనం ప్రోడక్ట్ని కాస్ట్ తెలిస్తే చాలా, దాని ప్రైస్ కూడా కనిపెట్టాలా? కస్టమర్ నుంచి మనం కలెక్ట్ చేస్తామా లేదా ప్రైస్ని? దాన్ని కాస్టింగ్ టర్మినాలజీలో రెవెన్యూ అంటాం. రెవెన్యూ అంటే సింపుల్గా ఇప్పటి వరకు మన బేసిక్స్ వరకు చెప్పుకోవాలంటే కస్టమర్ నుంచి ఎంతైతే అమౌంట్ కలెక్ట్ చేస్తామో ఆ అమౌంట్ని రెవెన్యూ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇన్కమ్. ఇన్ఫ్లో ఆఫ్ అసెట్స్. అసెట్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ క్యాష్. సింపుల్గా చెప్పాలి, క్యాష్ అసెట్టా కదా? ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్ రిసీవ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. మనం ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు ఏమి ఇస్తారు మనకు? క్యాష్ ఇస్తారు. క్యాష్నే రెవెన్యూ అంటాం. సమ్ ఆఫ్ ప్రైస్ మల్టిప్లైడ్ విత్ నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 యూనిట్స్ సేల్ చేశాను.
ఒక్కొక్క యూనిట్ 10 రూపీస్ సేల్ చేశాను. 1000 రూపీస్ ఈజ్ మై ఇన్కమ్ ఆర్ రెవెన్యూ. ఒక్కసారి చదవండి. రెవెన్యూ ఏమైనా డౌట్ ఉందా? సింపుల్ పాయింట్ అంతే. ఇంతవరకు కాస్ట్ గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు రెవెన్యూ గురించి మాట్లాడుతున్నాం. ఇంతవరకు మనము మన పాకెట్ నుంచి పే చేయడం గురించి మాట్లాడినాం, ఇప్పుడు మన పాకెట్లోకి వచ్చేదాని గురించి మాట్లాడుతున్నాం. రెవెన్యూ అంటే మనకి క్యాష్ వస్తుందా వెళ్తుందా? ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఇన్ఫ్లో మనకు వస్తుంది కాబట్టి అది రెవెన్యూ అవుతుంది. సిఏ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి చాట్లో ఎస్ అని. సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ కానీ. ఓకే, గౌరీ, షణ్ముఖ్ సాయి, విక్రాంత్, ఈశ్వర్, ఇంకా ఉన్నారా? వినీలా. ఓకే, మీరు ఆల్రెడీ కాస్టింగ్ చూసుంటారు, కాకపోతే ఆ కాస్టింగ్స్ బేసిక్స్ మనకి ఐడియా లేకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజ్ అయినారు. ఇప్పుడు ఐడియా అర్థమవుతుందా మీకు? అసలు ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయని ఎప్పుడైనా అనుకున్నారా? ఈ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు కాస్టింగ్ ప్రాబ్లమ్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు సింపుల్ అనిపిస్తాయి, కావాలంటే ట్రై చేయండి. ఇంకా కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి, కాస్టింగ్ బేసిక్స్ తర్వాత అంతా ట్రై చేయండి, మీకు ఈజీ అనిపిస్తుంది కొద్దిగా టాపిక్. కాస్టింగ్ బేసిక్స్ లేకపోతే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, ఉంటే నో ప్రాబ్లం, ఒకవేళ లేకపోయింటే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. రెవెన్యూ ఇంతకుముందు ఏ డ్రైవర్ నేర్చుకున్నాం? కాస్ట్ డ్రైవర్ అంటే సింపుల్గా ఏం చెప్తారు? కాస్ట్ని ఎఫెక్ట్ చేసేది, అంతేనా? ఇప్పుడు రెవెన్యూ డ్రైవర్ అంటే రెవెన్యూని ఎఫెక్ట్ చేసేది, ఫ్యాక్టర్ దట్ అఫెక్ట్స్ ది రెవెన్యూ. అడ్వర్టైజ్మెంట్స్ ఇంక్రీజ్ అవుతుంది, నేను ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే నాకు సేల్స్ పెరుగుతాయా లేదా? నేను కస్టమర్స్కి ఎక్కువ రీచ్ అవ్వాలని చెప్పేసి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ పెడుతున్నాను, దానివల్ల సేల్స్ ఇంక్రీజ్ అవుతాయా లేదా? సేల్స్ ఇంక్రీజ్ అయితే రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా? సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అన్నది రెవెన్యూ డ్రైవర్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే నాకు రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఇంతకుముందు 10 రూపీస్ సేల్ చేసేవాడిని, ఇప్పుడు 11 రూపీస్ సేల్ చేస్తున్నాను, దానివల్ల రెవెన్యూ ఎక్కువ వస్తుందా లేదా? 1 రూపీ. సో అది కూడా వస్తుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, కరెక్టా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ అన్నది కాస్ట్ డ్రైవర్, నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ అన్నది రెవెన్యూ డ్రైవర్. అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఇక్కడ సేల్ చేస్తున్నాం, అదే డిఫరెన్స్ అంతే. ఏమైనా డిఫికల్ట్గా ఉందా ఇది? మీరు కాస్ట్ డ్రైవర్ ఈజీగా అర్థమైంటే రెవెన్యూ డ్రైవర్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ పాయింట్ ఏముంది? రెవెన్యూ ఆబ్జెక్ట్ అంటే ఏది? అంటే ఏ ఆబ్జెక్ట్ అని దేన్ని అంటాం? దేని పర్పస్ కోసం అయితే మనం కాస్ట్ ఇంకర్ అవుతున్నామో దాన్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. అలాగే దేని పర్పస్ కోసం అయితే రెవెన్యూ వస్తుందో దాన్ని రెవెన్యూ డ్రైవర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే రెవెన్యూ డ్రైవర్, కాస్ట్ డ్రైవర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అందుకని ఇక్కడ రెవెన్యూ ఆబ్జెక్ట్ అనేది ఇవ్వలేదు. ఫర్ ఫ్రాంక్లీ స్పీకింగ్ రెవెన్యూ ఆబ్జెక్ట్ అన్నది లేదు. కాకపోతే రెవెన్యూ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే కాస్ట్ ఆబ్జెక్ట్ దేనికైతే వస్తుందో కాస్ట్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు రెవెన్యూ ఆబ్జెక్ట్ ఉంటుంది ఆల్మోస్ట్. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఒకటి, ఇది హైదరాబాద్కి రీచ్ అవ్వడానికి హైదరాబాద్ అన్నది రెవెన్యూ కాస్ట్ ఆబ్జెక్ట్, అవునా కాదా? అది ఎప్పుడు మనం ప్యాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు. ఇప్పుడు సేమ్ అదే డ్రైవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, రెవెన్యూ ఆబ్జెక్ట్ అవుతుంది, అంతే కదా? డ్రైవర్కి వస్తుందా లేదా? కండక్టర్కి అమౌంట్ వస్తుందా లేదా? అక్కడ అది రెవెన్యూ ఆబ్జెక్ట్ అవుతుంది, సింపుల్గా అంతే. రెవెన్యూ ఆబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆపరేటింగ్ ఇన్కమ్, టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఫ్రమ్ ఆపరేషన్స్. సింపుల్గా చెప్తున్నా, నాకు ప్రొడ్యూస్ చేయడానికి 100 రూపీస్ అయింది, దాన్ని 120 రూపీస్కి సేల్ చేసిన, నా ప్రాఫిట్ ఎంత? ఈ 20నే ఆపరేటింగ్ ఇన్కమ్ అంటున్నాం. టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, నేను ఆపరేషన్స్ చేయడం వల్ల
నాకు రెవెన్యూ ఎంత వచ్చింది? 120 రూపీస్ వచ్చింది. కానీ ఆ ఆపరేషన్స్కి రన్ చేయడానికి నేను కాస్ట్ ఇంకర్ అంటాను కదా, అది 100 రూపీస్. ఇది 120 రూపీస్ మైనస్ 100 రూపీస్ వచ్చేది ఆపరేటింగ్ ఇన్కమ్. ఓకేనా? ఒకసారి ఫార్ములా చదవండి అది. అసలు చూద్దాం అసలు ఆపరేటింగ్ కాస్ట్లో ఏముంటాయి, ఆపరేటింగ్ రెవెన్యూలో ఏముంటాయి చూద్దాం తర్వాత. జస్ట్ ఫార్ములా చదవండి అది. ఓపెన్గా చెప్పండి, ఈ ఫార్ములా మనకు తెలియదా? అందరికీ తెలుసు, చదువుకోని వాళ్ళకు కూడా తెలుసు నేను ఎంత ఖర్చు పెడుతున్నానో నాకు ఎంత వస్తుంది, అవునా కాదా? ఇది ఇది ఇంపార్టెంట్. ఇక్కడ టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటున్నాం కదా. ఈ టోటల్ కాస్ట్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, అసలు ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి? ఫస్ట్ వన్ సిఓజిఎస్. ఐడియా ఉంది ఎవరికైనా? సిఓజిఎస్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సింపుల్ ఏం లేదు, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్తాను. మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటున్నాం కదా, ఆ గూడ్ని సేల్ చేయడానికి అయిన కాస్ట్ అని. దాంట్లో ఏమేమి ఇంకా అంటాం మనము? రా మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. ఈ మూడింటిని కలిపి సింపుల్గా మీకు అర్థమయ్యే వరకు జనరల్గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. అంటే మనం ఏదైతే ప్రోడక్ట్ని సేల్ చేస్తామో ఆ ప్రోడక్ట్ కోసం ఎంత కాస్ట్ ఇంకా అయినాం, అది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకేనా? ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ పెట్టి ఉంటే చాలా, దాన్ని ఎవరైనా మెయింటైన్ చేయాలా? ఆఫీసర్స్ ఉండాలి, సూపర్వైజర్స్ ఉండాలి, వాళ్ళందరూ ఉండాలి కదా. వాళ్ళందరికీ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మనం ఇంకర్ అయ్యే కాస్ట్ ఏమైనా అవ్వచ్చు, శాలరీస్ అవ్వచ్చు, క్లీనింగ్స్ అవ్వచ్చు, క్లీనింగ్ పర్పస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటాం దాన్ని. ఓకేనా? మనం ప్రోడక్ట్ చేసి మన దగ్గర ఉంచుకోవాలా, కస్టమర్కి సేల్ చేయాలా? సేల్ చేయాలంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. అది సేల్ చేసే పర్పస్ కోసం ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో మనం ఏవైతే కాస్ట్ ఇంకర్ అవుతామో వాటిని కూడా యాడ్ చేయాలి ఆపరేటింగ్ కాస్ట్లో. వాటిని సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంటాం. సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే షిప్పింగ్ కాస్ట్. ఓకేనా? ఈ 3 పాయింట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 3 పాయింట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ ఎక్స్క్లూడ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అని ఉంది, అది కొద్దిసేపు పక్కన పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సింపుల్గా చెప్పాలంటే ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏముంటాయి? సిఓజిఎస్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు ఉంటాయి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లు ఉంటాయి. ఓకేనా? తర్వాత ఉన్న సెంటెన్స్ కాసేపు పక్కన పెట్టండి, నేను చెప్తాను దానికి. ఇప్పుడు ఆపరేటింగ్ ఇన్కమ్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాం కదా. అసలు ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఏంటి? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఆపరేటింగ్ ఇన్కమ్ సింపుల్గా చెప్పాలంటే మనం కస్టమర్ నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నాం, కస్టమర్ నుంచి కలెక్ట్ చేసింది మనకి ఇన్కమా కాదా? దానికి మనం ట్యాక్స్ పే చేయాలా వద్దా? పే చేయాలి. సో ఆపరేటింగ్ ఇన్కమ్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ని తీసేస్తే మనకు వచ్చేది నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. సింపుల్. ఆపరేటింగ్ ఇన్కమ్ నుంచి మనకు ట్యాక్స్ని తీసేస్తే వచ్చేది నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ వర్డ్ ఏంటి? ఆపరేటింగ్ ఇన్కమ్. దీని నుండి ట్యాక్సెస్ని తీసేస్తే వచ్చేది నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. కరెక్టా? అంటే ఆపరేటింగ్ ఇన్కమ్లో ఆల్రెడీ ఏం తీసేసాము? కాస్ట్ తీసేసాం, టోటల్ కాస్ట్. అవునా కదా? కస్టమర్ నుంచి 100 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఓకేనా? కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అయింది, ఇది ఆల్రెడీ తీసేసాం, ఇదే కాస్ట్. ఇప్పుడు నేను దీనికి డిపార్ట్మెంట్కి 10 రూపీస్ ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నా. కాస్ట్ మాత్రమే తీసేస్తే వచ్చేది ఆపరేటింగ్ ఇన్కమ్. మరి దాంట్లో నుంచి కూడా ట్యాక్స్ని కూడా తీసేస్తే వచ్చేది నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఓకేనా? ఈ 50 రూపీస్తో ఏమేమి ఉంటాయి? సిఓజిఎస్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉంటుంది,
సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటుంది. ఈ పాయింట్ క్లారిటీ ఉందా? Yes, sir. దీంట్లో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ని ఎక్స్క్లూడ్ అంటున్నాడు. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్ ట్యాక్స్ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు కన్సిడర్ చేయట్లేదు ఎవరైనా చెప్తారా? మనం ఇక్కడ ఆల్రెడీ తీసేస్తున్నాం సింపుల్గా చెప్పాలంటే, అవునా కాదా? బయట ఓవరాల్గా బయట ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. దాన్ని మరీ 2 టైమ్స్ మనం ఇక్కడ లెస్ చేసి, ఇక్కడ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ ఈ ఈక్వేషన్లో 10 రూపీస్ లెస్ చేస్తున్నామా లేదా? Yes, sir. ఇక్కడ లెస్ చేసి ఇక్కడ లెస్ చేస్తే డబుల్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? Yes, sir. సో ఒక దగ్గర లెస్ చేయండి, మీరు ఎక్కడైనా లెస్ చేయండి, ఒక దగ్గర లెస్ చేయండి. ఓకేనా? సో అదంతా కన్ఫ్యూజన్ వద్దు మీకు. సింపుల్గా ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే రెవెన్యూ మైనస్ కాస్ట్. రెవెన్యూలో కాస్ట్లో ఏముంటుంది? సిఓజిఎస్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఉంటుంది. ఇది కాస్ట్. ఈ కాస్ట్ని ఇన్కమ్ నుంచి తీసేసి దాని నుండి కూడా ట్యాక్స్ తీసేస్తే వచ్చేది నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఓన్లీ కాస్ట్ మాత్రమే తీసేస్తే వచ్చేది ఆపరేటింగ్ ఇన్కమ్. ఆపరేటింగ్ ఇన్కమ్ ఓన్లీ కాస్ట్ మాత్రమే తీసేస్తే వచ్చేది, దాని నుంచి ట్యాక్స్ తీసేస్తే వచ్చేది నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. సో ఆపరేటింగ్ ఇన్కమ్కి నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్కి డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ ట్యాక్స్. ఓకేనా? మీకు ప్రవీణ్ సార్ డీల్ చేస్తున్నారు కదా, ఫర్దర్గా ఇన్కమ్ స్టేట్మెంట్ అని అక్కడ వస్తుంది, అక్కడ ఇంకా క్లారిటీగా వస్తుంది. ఓకేనా? అసలు నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఏంటి, ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏంటి, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఎందుకు ఐడెంటిఫై చేస్తాము, అక్కడ ఇన్కమ్ స్టేట్మెంట్లో మీకు క్లారిటీగా వస్తుంది. మరి ఇప్పుడు జస్ట్ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. కాస్టింగ్ బేసిక్స్ ఇది అవసరం కాదు, కాకపోతే కొంచెం బేసిక్స్ ఉంటే మనకి ఫర్దర్గా క్లారిఫికేషన్ బాగా వస్తుంది ఏవైనా ఫర్దర్ పాయింట్స్ వచ్చినప్పుడు. ఫినాన్స్ కాస్ట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ నాన్ ఆపరేటింగ్ కాస్ట్. ఈ పాయింట్ ఇప్పటికి వదిలేయండి, అవసరం లేదు. మీకు ఏమంటే ఫస్ట్ తెలియాలి అసలు ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏవి, నాన్ ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏవి, ఫినాన్స్ కాస్ట్ అంటే ఏవి, నాన్ ఫినాన్స్ కాస్ట్ అంటే ఏవి, అవి ఫర్దర్గా వస్తాయి. ప్రస్తుతానికి ఆ పాయింట్ స్కిప్ చేయండి. ఓకేనా? ప్రస్తుతానికి ఈ పాయింట్ వద్దు మనకు. ఒకసారి రివైజ్ చేయండి అది. సార్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో అక్కడ 10లో మనకి ఇంట్రెస్ట్ మనం కన్సిడర్ చేయలేదు సార్. అవునండి, ఆ క్లారిఫికేషన్ కోసమే నేను ఇన్కమ్ స్టేట్మెంట్ కోసం వెయిట్ చేద్దాం అంటున్నా. మనము ఇన్కమ్ స్టేట్మెంట్లో ఏవి ఆపరేటింగ్ ఏవి నాన్ ఆపరేటింగ్ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే ఇంతకు మీరు చెప్పారు కదా సార్, 50 - 10 అవుతుంది. సో ఈ 10 అనేది బోత్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ రెండు. ఇది 20 వేసుకోండి, 10 అది వేసుకోండి, 10 ట్యాక్స్ వేసుకోండి, 10 ఇంట్రెస్ట్ వేసుకోండి. మీరు అలా కూడా చేసుకోవచ్చు. నేను అలా కన్ఫ్యూజ్ అవుతారని సింపుల్గా కూడా చెప్తున్నా. ట్యాక్స్ని ఎక్స్పెన్సెస్ని మీరు కాస్ట్ తీసేసిన తర్వాత తీసేయండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? సార్ ఇప్పుడు ఆ 20 అనేది ఆపరేటింగ్ ఇన్కమ్ అవుతుంది కదండి సార్. ఈ ఎగ్జాంపుల్లోనా 100 రూపీస్ మనకి ఇన్కమ్, 50 రూపీస్ కాస్ట్, 10 రూపీస్ ట్యాక్స్, 10 రూపీస్ ఇంట్రెస్ట్, అంతే కదా? 30 రూపీస్ అన్నది నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అవుతుంది. ఇది ఇన్కమ్, ఇది కాస్ట్ లెస్ చేస్తున్నా, ఇది ట్యాక్స్. మనం ఇక్కడ వరకు చేస్తే వచ్చేది ఏంటి? ఆపరేటింగ్ ఇన్కమ్. ఆపరేటింగ్ ఇన్కమ్ ఓన్లీ 100 - 50 చేస్తే వచ్చేది ఆపరేటింగ్ ఇన్కమ్. వీటి నుండి ఇంట్రెస్ట్ ట్యాక్స్ తీసేస్తే వచ్చేది నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. కానీ కొన్ని కేసెస్లో ఎప్పుడు ఇంట్రెస్ట్ తీసేయాలి ఎప్పుడు ఇంట్రెస్ట్ తీసేయకూడదని కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీకు అది ఇన్కమ్ స్టేట్మెంట్లో వస్తుంది, అందుకని నేను ఇంట్రెస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. డోంట్ వరీ, ఇది మరీ డీటెయిల్గా వస్తుంది. ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ లాగ్ మాత్రమే, ఒక ఫార్ములా కోసం అంతే. ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది సపరేట్గా వస్తుంది మీకు, మరి అక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బట్ కాస్టింగ్ వరకు ఇది అవసరం లేదు, బట్ బేసిక్స్ తెలుసుంటే చాలు, ఫార్ములా తెలుసుంటే చాలు. యాక్టివిటీ లెవెల్ సింపుల్గా చెప్పాలంటే నా క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఎంత మ్యాక్సిమం? 50. దీన్నే యాక్టివిటీ లెవెల్ అంటారు అంతే.
ఈ అవుట్పుట్ లెవెల్, నా మ్యాక్సిమం అవుట్పుట్ ఎంత 50 కన్నా ఎక్కువ బేర్ చేయగలను నేను. నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. ఇప్పుడు సేమ్ నేను మ్యానుఫ్యాక్చరింగ్, మన ఇన్స్టిట్యూట్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటా. నేను పర్ డే 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలను అంతే, 100 మించి చేయలేను. ఈ 100 యూనిట్స్ అన్నదాన్ని అవుట్పుట్ లెవెల్ ఆర్ యాక్టివిటీ లెవెల్ అంటాం. నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. ఎగ్జాంపుల్స్: యూనిట్స్, నంబర్ ఆఫ్ పేషెంట్స్. ఒక హాస్పిటల్లో 100 బెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఎంతమంది పేషెంట్స్ పట్టగలరు నాకు? 100, అంతే కదా. దీన్ని యాక్టివిటీ లెవెల్ అంటాం. హోటల్ రూమ్స్, నా హోటల్లో 70 రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఎంతమందికి అకామిడేషన్ ఇవ్వగలను నేను? 70. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన క్లాస్లో ఎగ్జాంపుల్ ఎంత? 50. దాన్ని యాక్టివిటీ లెవెల్ అంటారు. సింపుల్. ఒకసారి చదివండి యాక్టివిటీ లెవెల్. కాస్ట్ బిహేవియర్ కూడా ఒకసారి రివైజ్ చేసేయండి, కిందనే ఉంది కాబట్టి. డిఫరెన్స్ బిట్వీన్ రిలవెంట్ రేంజ్ అండ్ యాక్టివిటీ లెవెల్. యా చెప్తాను, ఒకసారి రివైజ్ చేసేయండి. చేశారా? రిలవెంట్ రేంజ్, యాక్టివిటీ లెవెల్ రెండు కూడా ఒకటే. కానీ ఇక్కడ రిలవెంట్ రేంజ్ అనే వర్డ్ ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే, మనం ఫిక్స్డ్ కాస్ట్ అన్నది అప్ టు సమ్ పాయింట్ ఆఫ్ టైం వరకే కాన్స్టెంట్ ఉంటుంది, దాని తర్వాత చేంజ్ అవుతుంది అని చెప్పడానికి రిలవెంట్ రేంజ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఓకేనా? మన ఎగ్జాంపుల్లో రిలవెంట్ రేంజ్ ఎంత? 50. మ్యాక్సిమం స్టూడెంట్స్ 50 రిలవెంట్ రేంజే. నేను మ్యాక్సిమం ఎంతమందిని బేర్ చేయగలను? 50. రెండు ఒకటే. రిలవెంట్ రేంజ్ అన్నా యాక్టివిటీ లెవెల్ అన్నా ఆల్మోస్ట్ ఒకటే. కానీ టర్మినాలజీ ఎందుకు చేంజ్ చేస్తామంటే, అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అప్ టు సర్టెన్ పాయింట్ ఆఫ్ వరకు మాత్రమే కాన్స్టెంట్ ఉంటుంది, దాని తర్వాత చేంజ్ అవుతుంది అని చెప్పడానికి రిలవెంట్ రేంజ్ అని కూడా యూస్ చేస్తాం. ఓకేనా? రెండు ఒకటే. కాస్ట్ బిహేవియర్ కూడా చదవండి ఒకసారి. సో సింపుల్గా ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్, తర్వాత రెవెన్యూ ఆబ్జెక్ట్, రిలవెంట్ రేంజ్, యాక్టివిటీ లెవెల్. ఆల్మోస్ట్ రెండు ఒకటే ఇందాకే చెప్పుకున్నాం. కరెక్టా? ఈవెన్ కొత్తగా ఆపరేటింగ్ ఇన్కమ్ ఒకటి. ఆపరేటింగ్ ఇన్కమ్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఆల్మోస్ట్ ఈ టర్మినాలజీ అంతా కొత్తగా నేర్చుకున్నారు. ఈ టర్మినాలజీ రేపు వస్తేప్పుడు ఒకసారి రివైజ్ చేసుకుని రండి. ఇంతకుముందు కాస్ట్, కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్ అవన్నీ నేర్చుకున్నాం కదా, అవి కూడా ఒకసారి రివైజ్ చేసుకుని రండి. టుమారో క్లాస్లో ఏం చేద్దామంటే, కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అని డివైడ్ చేస్తాం కదా, ఇలా 2 టైప్సే కాదండి, నంబర్ ఆఫ్ టైప్స్ డివైడ్ చేయొచ్చు. దాన్ని చూపిస్తాను మీకు. గ్రాఫ్స్ ఉన్నాయి, గ్రాఫ్స్ ఒకసారి టుమారో డిస్కస్ చేద్దాము. క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. సార్ చెప్పిన మెటీరియల్లో క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అని వచ్చిందా? ఇంకా వచ్చిందా లేదా? అంతవరకు వచ్చింది కదా. ఏ క్లాసిఫికేషన్ వచ్చింది అక్కడ? పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్ వచ్చిందా? డైరెక్ట్, ఇండైరెక్ట్, పీరియడ్, ప్రోడక్ట్ వచ్చిందా లేదా? అది డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. అంటే కాస్ట్ని చాలా టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. అందులో మీకు ఇప్పుడు 6 ఐటమ్స్ తెలుసు: డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఈ 6 పాయింట్స్ అన్నవి మన కాస్టింగ్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. మిగతావన్నీ కూడా జస్ట్ ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నాం. ఇంపార్టెంట్ కాదా అంటే హైలీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెటీరియల్ యూస్ చేస్తాం, లేబర్ యూస్ చేస్తాం, ఎక్స్పెన్సెస్ యూస్ చేస్తాం. ఈ వర్డ్స్ మనం యూస్ చేయకుండా ఇంతకుముందు చేసినవే కదా. కాకపోతే ఏ బేసిస్ మీద క్లాసిఫై చేస్తారు? ఇది మెటీరియల్, ఇది లేబర్,
ఇది ఎక్స్పెన్సెస్ అని ఏ బేసిస్ మీద క్లాసిఫికేషన్ చేశారు అన్నది టుమారో క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ 11లో మీకు తెలిసింది ఓన్లీ 3 క్లాసిఫికేషన్స్ అంతే. ఇదొకటి తెలుసు, ఇదొకటి తెలుసు, ఇదొకటి తెలుసు. ఇంకా మిగతా 8 ఏంటి అన్నది టుమారో చూద్దాం. దాని మీద ఎంత డిస్కషన్ ఉండదని జస్ట్ వన్ సెంటెన్స్ అంతే. ఏ బేస్ చేసుకుని డివైడ్ చేస్తారు అన్నది ఉంటుంది అంతే. సో టుమారో వస్తప్పుడు ఈరోజు చేసుకున్న క్లాస్ మనం నేర్చుకున్నవన్నీ ఒకసారి రివైజ్ చేస్తారండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో? 1 minute ఉంటా. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి వెళ్తా ఒకేసారి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. టుమారో గ్రాఫ్స్ చూద్దాం. చాలా ఈజీనే గ్రాఫ్స్. మీకేం గ్రాఫ్స్ చేయండి అని ఎక్కడ అడగరు, బట్ ఏమంటే మన క్లారిటీ కోసం గ్రాఫ్స్ ఉంటాయి. ఏం లేవా? క్లోజ్ చేసేయచ్చా? ఓకే, టుమారో వస్తే ఒకసారి రివైజ్ చేసుకుని రండి. టుమారో క్లాస్లో క్లాసిఫికేషన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? బాయ్. Recording stop.